చూసుకుంటే చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా పెద్దవాళ్ళ వరకు అందరికీ హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. సో ఈ హార్ట్ అటాక్ రావడానికి మెయిన్ రీజన్ ఆయిల్స్ అంటారు. సో ఎలాంటి ఆయిల్స్ మనం తీసుకోవాలి? సో ముందు క్వశ్చన్ ఫస్ట్ చెప్పాలి. ముందు క్వశ్చన్ ఏంటంటే మీరు అనే క్వశ్చన్కు సడన్గా చనిపోతున్నారు అన్నది ఒక అంశం అనేది. సో ఈరోజు పెద్ద ఎత్తులో ప్రపంచవ్యాప్తంగా చనిపోతున్నారు, అందులో భారతదేశం ఒకటి. చనిపోవడానికి మెయిన్ కారణం ఏంటి? ఇందాక జీవనశైలి వ్యాధి ఇందాక అనుకున్నాం. కోవిడ్లో ఎవరు చనిపోయారు? కోవిడ్లో అందరూ కూడా ఎవరైనా సరే జీవనశైలి వ్యాధితో సఫర్ అవుతున్న వాళ్ళే కోవిడ్తో చనిపోయారు. విదేశాల్లో, అమెరికాలో అయినా సరే, ఇండియాలో అయినా సరే, ఎవరు ఊబకాయలుగా ఉన్నారో, ఎవరు షుగర్తో బాధపడుతున్నారో, ఎవరు బీపీతో బాధపడుతున్నారో, ఎవరు గుండె జబ్బులతో బాధపడుతున్నారో వారు ఎవరైతే సిఓపిడితో బాధపడుతున్నారో వారు మాత్రమే చనిపోయారు. మిగతా ఎవరు కూడా వైరస్ వ్యాక్సిన్ వేసుకున్నా వేసుకోకపోయినా బతికారు. కారణం ఏంటి? వీళ్ళందరికీ నేను చెప్పిన జీవశైలి వ్యాధుల్లో ఏం పెరుగుతుంది? ఇన్సులిన్ లెవెల్స్ పెరుగుతాయి. ఇన్సులిన్ లెవెల్స్ విపరీతంగా ఉంటాయి. ఈ టైప్ 2 డయాబెటీస్లో కానీ మిగతా దాన్ని ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే హైపర్ ఇన్సులినిమియా. మనం కంటిన్యూస్గా తింటున్నప్పుడు, కార్బోహైడ్రేట్స్ తింటున్నప్పుడు మన శరీరంలోని ప్యాంక్రియాస్ అనే గ్రంథి ఉత్తేజితం అయ్యేసి కంటిన్యూగా ఇన్సులిన్ సెక్రెట్ చేస్తుంది. సో ఇన్సులిన్ ఎక్కువ ఉంటుంది కానీ ఇన్సులిన్ పని చేయదు. ఎక్కువ ఉంటే పని చేయదు. అదే పారాడాక్సికల్ అనమాట. ఎక్కువ ఉంటే పని చేయదు, తక్కువ ఉంటేనే పని చేస్తుంది. ఆయిల్స్లో ఇందాక అనుకున్నట్టుగానే ది బెస్ట్ ఆయిల్ వచ్చి కోకోనట్ ఆయిల్ అండి. కోకోనట్ ఆయిల్ మించిన ఆయిల్ అయితే ఇప్పటికైతే తయారీ అంటే ఎంసీటీ ఆయిల్ అని ఇంకోటి ఉంది, చాలా కాస్ట్లీ. అలాగనే నెక్స్ట్ వచ్చి గీ అండి. రెండో ఆప్షన్ వచ్చి నెయ్యితో అన్నీ చేసుకోవచ్చు. నెయ్యితో మనం కోకోనట్ ఆయిల్ దొరకని పక్షంలో ఇంట్లో మన హిందూ సాంప్రదాయం ప్రకారం ఇంట్లో అందరికీ నెయ్యి ఎంతో కొంత పెట్టుకుంటాం కాబట్టి కూరల్లో నెయ్యి వేసుకోవడం అలవాటు నెయ్యితో తయారు చేసుకుంటే వంటలు కూడా అత్యద్భుతం అండి. ఇక మిగతా ఆయిల్స్ ఏవి కూడా దరిదాపుల్లో కూడా ఉండవు. ఫస్ట్ ఇందాక చెప్పినట్టే ఆలివ్ ఆయిల్ ఒకటి ఉంది. ఆలివ్ ఆయిల్ కూడా వాడుకోవచ్చు కానీ చాలా కాస్ట్లీ. అది ఒరిజిన్ ఆలివ్ ఆయిల్ వాడాలి, ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిలే వాడాలి. అది ఒకవేళ వాడినప్పటికి కూడా కాస్ట్ ఎక్కువ, చాలా కాస్ట్ ఎక్కువ. అలాగనే ఎంసీటీ ఆయిల్ కూడా కాస్ట్ ఎక్కువ. మనకు రీజనబుల్ కాస్ట్లో అయితే కోకోనట్ ఆయిల్, అలాగనే నెయ్యి, ఈ రెండు చాలా ముఖ్యమైనవి. పూర్మైన ఆయిల్ ఒకటి ఉంది, అది వాటి పామ్ ఆయిల్ అంటారు. సో ఇవి రెండు దొరికిన పక్షంలో పామ్ ఆయిల్ కూడా బెటర్. కాదు పామ్ ఆయిల్ ఏంటంటే ప్యాకెట్లో చేసినట్టు, ప్యాకెట్లో ఉన్నవి ఏవి మంచివి కాదు. అంటే ఇప్పుడు మార్కెట్లో కూడా చూసుకున్నట్లయితే చాలా రకరకాల ఆయిల్స్ అమ్ముతూ ఉంటారు, పల్లి నూనె అని. అంటే వీటి వల్ల మనకి హాని కలుగుతుంది? హాని, 100% హాని అండి. ఏదైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఆయిల్ ప్యాకెట్లో ఉంచి అమ్ముతున్నారంటే అది హానికరమైన ఆయిలే. అన్నీ కూడా మనం ఆయిల్స్ గానుగు నుంచి పట్టినవి మాత్రమే తీసుకోవాలి. గానుగు నుంచి పట్టినవి అవి మాత్రమే నాణ్యమైనవి. ఎందుకు అంటే మీరు ఏదైతే ఇండస్ట్రియల్ ఆయిల్ అంటారు, పారిశ్రామిక ఆయిల్స్ అంటారు, వీటిలో ఏంటంటే అది తయారు చేసే ప్రాసెస్లో ఒక ఆయిల్, ఒక సన్ఫ్లవర్ ఆయిల్ తయారు చేస్తున్నారు, ఒక ఫ్రీడమ్ ఆయిల్ ప్యాకెట్ తయారు చేస్తున్నారు. దాంట్లో అలాగే అన్ని ఫ్రీడమ్ అనే కాదు, అన్ని ఆయిల్స్ కూడా దాంట్లో 10 రకాల కెమికల్స్ కలుపుతారండి ఆ ప్రాసెస్లో తయారు చేసే. అవన్నీ కూడా క్యాన్సర్ కలుగజేసే కారకాలు, క్యాన్సరోజన్స్ అంటారు వాటిని. సో మనకు తెలియకుండానే ఒక పక్కన క్యాన్సర్కి సంబంధించిన అవశేషాలు దాంట్లో ఉన్నాయి ఈ ప్యాకెట్ ఆయిల్స్లో. సన్ఫ్లవర్ అనే కాదు, ఏదైనా ప్యాకెట్లో. అందుకే గానుగులో పట్టించినట్టువే కోల్డ్ ప్రెస్డ్ అంటారు, ఇంగ్లీష్ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్సే వాడాలని చెప్తారు.